నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ వాగేశ్వరి కాలేజ్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. డిప్లొమా విద్యార్థులను ఫీజులు కట్టాలని వేధించడం, పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యే సమయంలో విద్యార్థులను ఇలా వేధించడం, హాల్ టికెట్ ఇవ్వకపోవడం విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం యాజమాన్యం దిగివచ్చి ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు ఫుల్ రీఎంబర్స్మెంట్ ఎప్పుడు ఇవ్వాలని తెలిసిందా తెలుసుకోమాట. వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా విద్యార్థుల్ని ఈరోజు ఫీజుల పేరిట ఈరోజు వేధించడం జరుగుతుంది. విద్యార్థులకు సంబంధించి డిప్లొమాలో అడ్మిషన్ అయ్యే ముందు అసలు ఏం ఫీజు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వకుండా విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఇది 2024లో జీవో రిలీజ్ అయితే ఈరోజు 25లో ఈ ఇయర్లో చూపించి డబ్బులు కట్టమని విద్యార్థులను వేధిస్తున్న పరిస్థితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో తిమ్మపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతుంది. దీనిపైన ఈరోజు వాళ్ళకి సంబంధించిన చైర్మన్ గారిని వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ కావడం జరిగింది. ఇక్కడ ధర్నా కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు పేరెంట్స్తోని కూడా ధర్నా నిర్వహించడం జరిగింది ఛాంబర్ ముందు. ఈ ధర్నా ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి ఫీజులను ఈరోజు ఎత్తివేయాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులకు మధ్యంతరంగా జీవోలు తీసుకొచ్చి సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్లు చేస్తున్నాయి. దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జేఎన్టీయూకి సంబంధించి ఈరోజు పూర్తిగా ఈరోజు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి, విద్యా సంస్థల ఆస్తులను కాపాడడానికి జేఎన్టీయూ ఉన్నది. ఈరోజు విద్యా సంస్థలను పేరెంట్స్ని పీక్కు తినడానికే ఈరోజు అధికారులు ఉన్నారు తప్ప విద్యార్థులు ముందు ఒక మాట చెప్తున్నారు, వెనకాల ఒక చెప్తున్నారు. ముందు అడ్మిషన్ అయ్యే ముందు ఏ ఫీజు ఉండదు, మీరు కేవలం స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకోవాలని విద్యార్థులకు చెప్తున్నారు. ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత మధ్యంతరంగా ఈరోజు జీవోలు సర్క్యులర్ తీసుకొచ్చి విద్యార్థులను ఫీజు కట్టమంటే విద్యార్థులు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి దీన్ని విరమించుకోవాలి. విద్యార్థులు ఖచ్చితంగా ఏదైతే జీవోకి సంబంధించి గవర్నమెంట్ రిలీజ్ చేసిందో ఖచ్చితంగా ముందే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే కొంచెం పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కట్టే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లాంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరగదు. కాబట్టి విద్యార్థులకు వెంటనే ఈరోజు మండే ఎగ్జామ్ ఉంది, ఈరోజు హాల్ టికెట్ ఇవ్వడానికి ఇప్పటికీ సిగ్నేచర్ చేయకూడదు, సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడు మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళిన మోలే హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు సిగ్నేచర్ చేసి వాళ్ళు ఖచ్చితంగా చేస్తా అని చెప్పి విద్యార్థులకు కూడా న్యాయం చేస్తా అని మేనేజ్మెంట్ చెప్పారు. రానున్న రోజుల్లో కూడా విద్యార్థులను వేధించద్దు, విద్యార్థుల సమస్యని వాళ్ళు పరిష్కరించి విద్యార్థులకు ఏదైతే సమస్య ఉందో ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అది రాష్ట్ర ప్రభుత్వ సమస్య. ఆ రాష్ట్ర ప్రభుత్వ సమస్యతోనే మేనేజ్మెంట్లు కొట్లాడుతున్నాయి. ఆ కొట్లాడినప్పుడు సమస్యను పరిష్కరించే విధంగా మేనేజ్మెంట్లు ఉండాలి, విద్యార్థులకు భరోసా ఇవ్వాలి. కానీ విద్యార్థులకు భరోసా ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తే ఈరోజు ఫీజుల పేరిట డొనేషన్లు లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నారు.
అటు ఇంజనీరింగ్ స్టార్ట్ అయిందంటే అదే ఉన్నది, ఎంబీఏ అదే ఉన్నది, ఇటు డిప్లొమా స్టార్ట్ అయిందంటే 4,000 5,000 స్టార్టింగ్ కండెన్షియల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. కాబట్టి తక్షణమే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే డిప్లొమా విద్యార్థులకు సంబంధించిన ఫీజుకు సంబంధించి ఆ ఫీజులని ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులకు ప్రిన్సిపల్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తాం, హాల్ టికెట్లు ఇచ్చిన తర్వాత విద్యార్థుల ఎగ్జామ్స్ కూడా అలో చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు అన్యాయం చేద్దని మా ఎస్ఎఫ్ఐగా విద్యార్థుల తరఫున మేము యాజమాన్యాన్ని కోరుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు పరీక్షలో కలవేయాలని కోరుతున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కరీంనగర్.